శ్రీ రమణులు చెప్పిన ధ్యాన విధానంలో మనస్సును నిర్మూలించడానికి ఒక కేంద్రం అవసరం కలిగింది. ఈ కేంద్రాన్ని ఆధ్యాత్మిక హృదయమని, ఇది శరీర అవయవమైన గుండె పక్కన వక్షోమధ్యానికి 2 వ్రేళ్ల జాగా పక్కన కుడివైపున ఉన్నదని భగవాన్ వివరించారు. గీతోపనిషత్తులో కూడా ఈ విషయం యొక్క వివరము ఉన్నదని చెప్పారు. ఈ విశ్వం మొత్తం ఆ హృదయంలోని ఒక అతి చిన్నది సూదిమనంత రంధ్రంలోనే ఉన్నది. ఆ రంధ్రము మూయబడి ఉంటుంది. ఆత్మ విచారణతో అది తెరవబడుతుందని శ్రీరమణులు విన్నవించారు. అంతేకాకుండా భగవాన్కి మదురైలో మొదటిసారి మృత్యు అనుభవం కలిగాక రెండవ మారు అదే అనుభవం అరుణాచలంలో కలిగింది. హఠాత్తుగా ఓ పక్క నుంచి కాంతి విస్తరించి ప్రపంచాన్ని కప్పేసింది. ప్రపంచం కనబడటం ఆగిపోయింది. గుండె కొట్టుకోవడం ఆగిపోయింది. శరీరం శవంలా అయిపోయింది. రక్త ప్రసరణ ఆగిపోయింది. శరీరం నీలంగా మారి చలనరహితమైంది. ఈ స్థితి దాదాపు 20 నిమిషాలు ఉన్నది. దీన్ని అచ్చట అక్కడ ఉన్న రమణుల శిష్యులు, భక్తులు వాసుదేవ శాస్త్రి గారు గమనించారు. అతన్ని హత్తుకున్నారు. హఠాత్తుగా కుడి పక్క నుంచి ఎడం పక్కకు ఒక రాకెట్ పేలినట్లు అనిపించిందట. రక్త ప్రసరణ తిరిగి ప్రారంభమైంది. ఈ మృత్యు అనుభవం వల్ల తెలిసింది ఏమిటంటే, హృదయమే శరీరానికి కేంద్రమని, శరీరము లేనప్పుడు కూడా దాన్ని అనుభవించవచ్చని, నిజానికి శరీరము ప్రపంచము అన్నీ దాంట్లోనే ఉన్నాయని, విడివిడిగా గుండె ఆగిపోవడం, హృదయం పనిచేయడం నేను గమనిస్తూనే ఉన్నాను, నేను ఎరుకలోనే ఉన్నాను అని భగవాన్ చెప్పారు. ఈ ఆధ్యాత్మిక హృదయం గీతోపనిషత్తులో చెప్పినట్లు సర్వానికి కేంద్రం, శరీరానికి అదే కేంద్రం, సమస్తము దానిలోనే ఉన్నాయి. కానీ దానికి ఆధారం శరీరం కాదు. ఇది ధ్యానానికి ధ్యాన కేంద్రంగా మనం వాడుకోవచ్చు సుమా అని శ్రీరమణులు చెప్పారు. ఇప్పుడు మీకు ఆధ్యాత్మిక హృదయం గురించి ప్రత్యేకంగా మీకు చెప్పాను. ఇట్ ఈజ్ ఏ స్పెషల్ నాలెడ్జ్, అందుకే చెప్పాను. ఉంటాను.